Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చిన్న వీడియో చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఇది వచ్చేసి సండే రోజు అనమాట. అక్షయ తృతీయ రేపనంగా సండే. ఇది ఊర్లో విలేజ్ వీడియో అనమాట. తర్వాత వచ్చేసి నేను సాటర్డే చెల్లెల వాళ్ళ ఊరు నుంచి మా ఊరికి వెళ్ళానని చెప్పాను కదా. ఇది వచ్చేసి సాటర్డే నైట్కి వెళ్ళాము, సండే అనమాట. ఆ రోజైతే మన చేను కోస్తూ ఉన్నారు. మిషన్ వచ్చింది చేను కోయడానికైతే. మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టీ తాగి తర్వాత మా వారైతే మిషన్ వస్తుందని చేనులోకి వెళ్ళాడు. టిఫిన్‌కి కూడా రాలేదు. దోస చెల్లెలు దోస పిండి వేసిందని చెప్పాను కదా. దోస తర్వాత టమాటో పచ్చడి చేశాననమాట. ఎందుకంటే పల్లీ చట్నీ చేయడానికి మిక్సీ లేదు కాబట్టి అందుకే టమాటో చట్నీ, దోస చేశాను. ఇంకెంత చూసినా రావట్లేదు. మా వారు మిషన్ వస్తదని. తర్వాత ఒక 7:30, 8 అయింది మిషన్ రావడానికి. అసలు మార్నింగ్ ఎళ్ళి రానే లేదు. ఇంక నేను దోసలు వెంకటయ్య వస్తే దోస, చట్నీ పంపించాను. తర్వాత జావ తాగామని చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో జావ తెస్తే తాగామని చెప్పారు. అయినా దోసలన్నీ ఏసాను కదా. ఇక్కడ నా ఏలైతే పెయిన్‌గా ఉందండి. ఇన్ఫెక్షన్ అయింది చేతుకు. అదంతకదే ఇన్ఫెక్షన్ అయింది. ఏం పుచ్చుకోలేదు, కాలలేదు. అసలు భలే అయింది. ఇప్పటి వరకైతే తగ్గుతలేదు. ఇంకా అప్పుడెప్పుడో అయింది. ఏప్రిల్‌లో అయింది. ఇప్పటి వరకు గూడా చెయ్యి మంచిగా గాలేదు. ఇంకా హాస్పిటల్‌కి చూయించాను. అన్నీ చూయించాను. అయినా తగ్గలేదు. చాలా పెయిన్ ఉంది. తల దూకోనికి రాదు. ఏమి రాదు. ఇక్కడ కార్పెంటరు అయితే వచ్చిపోతున్నాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ మన చేను కోసారని చెప్పాను గదా. మిషన్ వచ్చిందని చెప్పాను గదా. ఇక్కడ వెంకటయ్య మా వారైతే అది పడాలైతే పరుస్తా ఉన్నారు ఒడ్లు పోయడానికి. ఇదిగోండి ఒక ట్రాక్టర్ అయితే వచ్చి పోసిపోయింది. స్టార్ట్ చేశారు గదా. మార్నింగే ఒక 3 అవర్స్, 4 అవర్స్ పట్టింది కోయడానికి. పెద్ద మిషన్ వచ్చింది. తర్వాత ఇదిగోండి ఇలా ట్రాక్టర్‌తో తీసుకొనొచ్చి ఆ మిషన్ కోసి ట్రాక్టర్‌లో పోస్తది డైరెక్ట్. ఇక్కడ మన ఇంటి ముందు ప్లేస్ చాలా ఉంది గదా. మంది కూడా చాలా మంది ఇక్కడే కోసుకుంటారు మన ఇంటి ముందు వడ్లు. అక్కడ వరకు మన ప్లేస్ ఉంటుంది. ఇది మొత్తం ఎకరం బావులో మేమైతే ఇక్కడ ఒక సైడ్‌కి ఇల్లయితే కట్టాము. ముందల ప్లేస్ అయితే ఇంకా చాలా ఉంటుంది. ఈ విధంగా ట్రాక్టర్‌లో వచ్చి అయితే పోసిపోతా ఉంది. కొంగలైతే చాలా వస్తాయి చేన్లు కోసినప్పుడు. తర్వాత ఇగ ఆ రోజు సండే గదా. చికెను ఏమన్నా తెచ్చుకుందామంటే ఇగ మా వారు చేనులోకెళ్ళి రాలేదు గదా. వెంకటయ్య నా ఏలు పెయిన్ ఉందని గదా. చెట్టు గూడా పెట్టాడు. హాస్పిటల్ అయిపోయినాయి. చెట్టు గూడా పెట్టాడు. తర్వాత ఇలా బట్ట కట్టారు చెట్టు పెట్టి. తర్వాతొచ్చేసి ఇక్కడ ఈ ఏలైతే చాలా పెయిన్‌గా ఉంది. అసలు ఏం తగలనీయట్లేదు. ఇప్పటి వరకు గూడా తగ్గలేదంటే ఆలోచించండి ఎంత పెయిన్ ఉంటుందో అప్పుడు. చాలా పెయిన్ ఉంది అప్పట్లో ఇంకా. ఇప్పుడైతే పెయిన్ అయితే తగ్గింది గానీ ఏం పట్టుకోవడానికి రావట్లేదు. ఇంగ తర్వాతొచ్చేసి ఇగ చూసి ఇంగా ఆలు ఉన్నవి. టమాటాలు, ఆలే ఉండే గదా ఇంట్లో ఏం లేకుండా కూరగాయలు. తర్వాత రెండో మూడో ఆలు వెంకటయ్య గూడా ఇక్కడనే తినమని జెప్పాను ఆఫ్టర్‌నూన్. ఇంగ తర్వాతొచ్చేసి ఇక్కడ ఇంగ ఆలు జేసి అన్నం చేద్దాంలే. ఇగ మళ్ళీ మిషన్ అయిపోయినంక వస్తారు గదా. లంచ్ టైమ్ అయితది. మళ్ళీ ఇదిగోండి మార్నింగ్ దోసలోకి టమాటో చట్నీ చేశానని చెప్పాను గదా. ఈ విధంగా అయితే చట్నీ చేశాను. పల్లీలు అన్నేసి పప్పు రుబ్బేది ఉంటుంది గదా. దాంతో రుబ్బాననమాట. మంచిగా ఉంటుంది టేస్టు. అన్నేసి రుబ్బితే ఆ విధంగా. తర్వాత ఇక్కడ ఆలు గూడా యమ్మీగా చేశాను ఆలు. తర్వాత నాకైతే ఎంత యమ్మీగా చేసినా ఆలైతే తినాలనిపించదు. ఇక్కడ 2 ఉల్లిపాయలు, ఒక టమాటో అవన్నీ ఏసి ఆలు అయితే చేశాను. సరేలే నైట్‌కి ఏమైనా చికెను అది కొంచెం తెచ్చుకుందాం. తినాలని లేదు. ఎందుకంటే అసలు ఈ మధ్య నాన్ వెజ్ అంటే అస్సలు తినాలనిపిస్తలేదు. నేనైతే అసలు తినట్లేదు. ఏదో తెచ్చినప్పుడు ఇట్లా 2 ముక్కలు ఏసుకుంటున్నా గానీ అంత ఇంట్రెస్ట్‌గా అయితే తినట్లేదు. తర్వాత ఈ విధంగా ఫస్టు ఆలు అయితే బాయిల్ చేశాను. బాయిల్ చేసి పక్కకు పెట్టి ముక్కలు కట్ చేసి ఇదిగోండి ఇలా బాయిల్ చేసి పెట్టాను. 3 ఆలు తీసుకున్నానులేండి. ఎక్కువ ఎందుకు ఒక పూటకి అనేసి. ఇదిగోండి ఇలా యమ్మీగా మటన్‌లాగా అయింది మన ఆలు కర్రీ అయితే. ఒక టమాటో వేసాను, 2 ఆనియన్స్. భలే అయితదండి ఇలా చేసుకుంటే. ఇది దోసకు గూడా తినొచ్చు, అన్నంలో తినొచ్చు, రోటీలోకి, చపాతీలోకి అన్నిట్లోకి తినొచ్చు. చాలా బావుంటది ఈ విధంగా చేస్తే. తర్వాతొచ్చేసి మా బాబుకైతే ఫ్రై ఇష్టము. ఈ విధంగా చేస్తే మా వారికి, మా పాపకి ఇష్టము ఆలు. తర్వాతొచ్చేసి మన ఆలు యమ్మీగా రెడీ అయిపోయింది. రైస్ కూడా పెట్టేసాను. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ ఎళ్తే 2:00కి వచ్చారు చేనులో నుంచి. అంతా అయిపోయేసరికి 2 అయింది.
ఇక్కడ బర్రెలు చూడండి మన ఇంటి బ్యాక్ సైడ్ చింత చెట్టు ఉన్నాయి కదా పెద్దవి, ఆ నీడకైతే అన్నీ మధ్యాహ్నం టైంలో భలే అన్నీ ఆగిపోయినాయి బర్రెలన్నీ మంచిగా. ఇది నైట్‌కు చికెన్ తీసుకొచ్చాడు. నైట్‌కు చికెను, చపాతీ. ఇది చిన్న వీడియో అని చెప్పాను కదా! వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్‌గా ఉంటది. ఇంగ ఆ రోజు రేపటి వీడియోలో అక్షయ తృతీయ రోజు ఏమేమి చేశామో రేపటి వీడియోలో చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్.